సూక్ష్మం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళ కోసం, పంటలు పండాలి, ప్రజలు బతకాలి, ఉపాధులు రావాలి, గొప్పగా ఉండాలి. అవి నెరవేరే దిశగా పనులు జరిగినాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు నీళ్ళు వచ్చింది లెక్కన కాదు. అది చెప్పమంటానంటే తూట్లు పెట్టి ఇక్కడ ఇదైంది ఆడైంది అనేటువంటి నీవు ఇచ్చినాడు ఏమైంది? మరి సైట్ చేంజ్ చేసి గొంతు కోసింది మీరే, తెలంగాణలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను పండబెట్టింది మీరే, ఆంధ్రాలో పెట్టినటువంటి ప్రాజెక్టులకు అన్నిటి కూడా శరవేగంగా ముందుకు తీసుకుపోయింది మీరే. అంతేందుకండి అనుమతుల గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుండ్రు కదా, ఉన్న అనుమతులు కూడా లేనట్లు చిత్రీకరించి మాట్లాడుతుండ్రు కదా. ఆంధ్ర ప్రాంతంలో కట్టినటువంటి సమైక్య రాష్ట్రంలో అటు చంద్రబాబు కానీ వైఎస్ కానీ ముఖ్యమంత్రులు ఉన్న కాలంలో కట్టినటువంటి రిజర్వాయర్లన్నీ కూడా ఒక్కదానికి కూడా తెలుగంగ కింద 15 టీఎంసీలకు సంబంధించినటువంటి అలొకేషన్ తప్ప మిగతా ఏ రిజర్వాయర్లకు కూడా అనుమతులు లేవు, నీటి కేటాయింపులు లేవు. మరి అనుమతులు నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టు కడితే అది ప్రజాధనం కాదా? అంటే ఇదే ప్రజాధనం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది ఏ అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రాంతంలో కడితేనేమో అది న్యాయం హేతుబద్ధమైంది. అబ్బా గొప్పవాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు. అన్ని అనుమతులు పొంది అవసరం ఉన్న తెలంగాణకు ప్రాజెక్టు కడితే ఇన్ని ఏడుపులా, ఇంత వికారమైన చేస్తాలా? మరి అప్పుడు ఎందుకో ఈ మేధావులు అంటే వాళ్ళు అప్పుడు ఎందుకో మాట్లాడలేదు.